తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో సీతానగరం సమీపంలోని మిర్తిపాడు వద్ద వరద ఉధృతికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో బొబ్బిలిలంక మిర్తిపాడుకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గత వైసీపీ పాలనలో గత ఏడాది లక్షల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. ఈ ఘటనతో బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యతా లోపం ఒక్కసారిగా బయటపడింది. ఈ ఘటనతో పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. దీంతో సీతానగర సమీపంలో మిత్తిపాడు వద్ద ఉధృతికి వంతెన కొట్టకపోయింది. ఇది గత ప్రభుత్వ హయాంలో ఈ బ్రిడ్జ్ నిర్మించారైతే నాణ్యతా లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. పంట పొలాలని మునిగిపోవడంతో ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజాబాబుని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, ఏంటి అప్డేట్స్? శంకరి, గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తూర్పుగోదావరి జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరటం వల్ల గోదావరి వరద ఉధృతి కూడా కొనసాగుతుంది. కొన్ని లంక గ్రామాలకు సంబంధించి నదీపాయిపై ఏర్పాటు చేసిన గట్లు కూడా కొట్టుకుపోయాయి. ముఖ్యంగా చూస్తే కనుక మనం సీతానగరం మండలం ఇక్కడ బొబ్బిల్లంక, ములకల్లంక గ్రామాలకు వద్ద ఉన్నాము. మనం విజువల్స్ లో చూడవచ్చు. ఈ 2 గ్రామాల మధ్య వేసిన తాత్కాలిక ఏదైతే రోడ్డు ఉందో, తాత్కాలిక గట్టు ఉందో, ఇది మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. మనం విజువల్స్ లో చూడవచ్చు. బొబ్బిల్లంక, ములకల్లంక గ్రామాల మధ్య గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్ లో చూడవచ్చు. ఈ 2 గ్రామాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే గోదావరి పొంగి ప్రవహిస్తుందో మధ్యలో ఒక గట్టు ఉండేది. ఈ ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పొంగి ప్రవహించడం వల్ల గట్టు కొట్టుకుపోయింది. దీంతో నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గత 4 రోజులుగా కూడా ములకల్లంక గ్రామస్తులు, బొబ్బిల్లంక గ్రామస్తులు ప్రతిరోజు కూడా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. మనం ఇక్కడ గట్టు దగ్గర నాటు పడవ కూడా ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. మొత్తం ములకల్లంక జల దిగ్బంధంలో చిక్కుకుంది. ములకల్లంక గ్రామం 4 వైపులా కూడా గోదావరి చుట్టుముట్టింది. జల దిగ్బంధంలోనే ములకల్లంక గ్రామం ఉంది. అక్కడి నుంచి ప్రజలు బయటికి రావాలంటే కేవలం నాటు పడవపైనే ప్రయాణం సాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహించడం వల్ల, చెరువులు పొంగి ప్రవహించడం వల్ల వరద నీరు రహదారులపై రావడం వల్ల రాకపోకలు కూడా స్తంభించాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక సీతానగరం మండలంలోనే మిర్తిపాడు దగ్గర కూడా అక్కడ అక్కడ వంతెన కూడా కొట్టుకుపోయింది. మిర్తిపాడు దగ్గర అక్కడ కూడా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ బొబ్బిల్లంక, ములకల్లంక మధ్య గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా నాటు పడవలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలతో కూడా మాట్లాడారు. సాధ్యమైనంత వరకు అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది. మరో పక్క చూస్తే కనుక గత 4 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇక్కడ పంట పొలాలు కూడా నీట మునిగాయి. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు. ఒకరితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? వర్షాలు గత 4 రోజులే సార్ ఇక్కడ వర్షాలు భారీగా కురుస్తున్నాయండి. తర్వాత అండి మాకు ఏంటంటే ములకల్లంక గ్రామం నుంచి మాకు ఎడ్యుకేషన్ పిల్లలు చదువుకుంటాకి ఇక్కడ కాన్వెంట్లకి అయితే అక్కడి నుంచి అయితే ప్రతి సంవత్సరం కూడా అండి జూన్ జూలైలో కూడా మాకు వర్షాల గురించి పిల్లలు ఈ బోటు పడవల మీద వెళ్తాం వస్తూ కొంచెం భయంగా ఉంటుందండి. మరి పూర్వం నుంచి కూడా మాకు ఇలాగే ఉండేదండి. ప్రతి సంవత్సరం కూడా రోడ్లు వేసుకునే వాళ్ళమండి. ఆ రోడ్లు గోదావరి పోయేదండి. ఏదో బ్రిడ్జ్ ఒకటి ప్లానింగ్ చేసే ప్రభుత్వం వారు అందరూ కూడా, ఏ ప్రభుత్వం సరే మాకు ఏంటంటే ఇక్కడ నీట మునిగినటువంటి ములకల్లంక గ్రామాన్ని ఎప్పుడు కూడా మా బొబ్బిల్లంక, ములకల్లంక ఒకటేనండి. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళటానికి రాకపోవడానికి గేదెలు మాకు మేతలకండి ఇటువంటిది కూడా మేము మా గ్రామం ములకల్లంక గ్రామాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని సార్
ఓకే, ఇప్పటి వరకు కూడా మనం స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక గత 4 రోజులుగా కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చాలా లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. వరి పొలాల నీట మునిగాయి. 4 రోజులు వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడైతే కనుక బొబ్బిల్లంక ములకల్లంక మధ్యలో వంతెన నిర్మించాలి. గోదావరి వరదల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. 2 గ్రామాల మధ్య కూడా వంతెన నిర్మించాలని కూడా రైతులు కోరుతున్నారు. ఇది శంకరి సీతానగరం మండలం ములకల్లంక గ్రామం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహించడం వల్ల 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి.